మీరేం చెప్తారు ఈవీఎంల మీద ఓడిపోయిన అంటే పార్టీ ప్రతిసారి ఏదో ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డ్రాస్టిక్ చేంజ్ వచ్చిన తర్వాత ప్రతిపక్షం అనేది కూడా లేకుండా ఓటమి పాలైన తర్వాత ఓడిపోయిన వ్యక్తిగా ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మ, ఈ ఈవీఎంస్లో నాకు కొంత ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది. ఎందుకంటే నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్లో స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా గతంలో కూడా ఉన్నాను. దీంట్లో ప్రధానంగా ఉన్న రెండు సంస్థలు కూడా పబ్లిక్ పిఎస్యుసేనమ్మ, కేంద్ర ప్రభుత్వ సంస్థలే. ఒకటి ఈసీఐఎల్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. బిఈఎల్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ మినిస్ట్రీ నియంత్రణలో ఉంటుంది. ఇవి రెండు కూడా ఈవీఎంస్ తయారీలో ఉన్నవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలమ్మా, పిఎస్యుస్. ఒకటి ఈసీఐఎల్, ఇది ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నేతృత్వంలో, బిఈఎల్ డిఫెన్స్ ఇండస్ట్రీ నేతృత్వంలో పనిచేస్తాయి. నేను గతంలో ఎస్సీసీగా ఉన్నప్పుడు కూడా మాకు ఒక స్టాండింగ్ కమిటీ ఉంది. స్టాండింగ్ కమిటీలో మేము కూడా ఈ అప్పట్లో మాకున్న ఈవీఎంస్ కూడా మేము కూడా వినియోగం చేస్తున్నాం విస్తృతంగా. దీని గురించి వాళ్ళతో విస్తృతంగా మేము మాట్లాడటం, దీంట్లో ఉన్న లోతుపాట్లని చూడటం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత నిర్విధంగా ఒక్క మాట చెప్పగలుగుతున్నాను, ఈ ఈవీఎంస్లో తయారీలో కానీ అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. బహుశా ఏ దేశంలో కూడాను ఇటువంటి ఈవీఎంస్, ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎలక్షన్స్లో ఉపయోగించిన దాఖలాలు లేవు. అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా కూడా మన ఈవీఎంస్ నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది లక్ష్మి గారు. ఓకే, వినబడుతుందండి? అలాగే వినపడుతుందండి. అసలు ఈవీఎంస్ ఎలా వచ్చాయి అనేది మనం ఒక్కసారి సమీక్షించుకుంటే 1990లో దినేష్ గోస్వామి నేతృత్వంలో అఖిల పార్టీ కమిటీ ఏర్పాటు చేసి ఎలక్షన్స్లో సంస్కరణలు తీసుకురావాలి అన్న నేపథ్యంలో ఈ కమిటీ ఈవీఎంస్ని తీసుకురావాలి అని చెప్పి సూచించిందమ్మా. అప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో ఐఐటీస్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులు కొంతమంది, ఇందరేసన్ లాంటి వాళ్ళు డైరెక్టర్స్ ఆఫ్ ఐఐటి ఢిల్లీగా ఉండి కూడా ఉండేవారు. వాళ్ళందరి నేతృత్వంలో చాలా దీని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈవీఎంస్ని ప్రవేశపెట్టారు. ఈవీఎంస్ని మొట్టమొదటిగా 1998లో ఎలక్షన్ ప్రక్రియలో వాడటం మొదలుపెట్టారమ్మా. అప్పటి నుంచి కూడా ఈ ఈవీఎంస్లో విశ్వసనీయతలో ఎటువంటి సమస్యలు సాంకేతిక పరంగా రాలేదు. కాకపోతే ఓడిపోయిన పార్టీ వాళ్ళు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్న నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ 2017లో ఒక హ్యాకథాన్ కూడా నిర్వహించింది. అది సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది. ర్యాండమ్గా దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన ఈవీఎంస్ని ఎలక్షన్ కమిషన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి, ఎవరైనా సరే రాజకీయ పార్టీల వాళ్ళు ఈ ఈవీఎంస్ని హ్యాక్ చేయండి, దీంట్లో ఉన్న విశ్వసనీయతను మీరు పరీక్షించుకోవచ్చు అని చెప్పేసి పారదర్శకంగా ఒక ప్రక్రియను చేపట్టినప్పుడు ఏ పార్టీల వాళ్ళు కూడా ముందుకు రాలేదు. దీనికి కారణం ఏంటంటే అమ్మ, ఈవీఎంస్ విశ్వసనీయతల గురించి ఎటువంటి సందేహాలకి తావులేదు. పారదర్శకతని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంలోనే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వీవీప్యాట్ని 2013లో మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వీవీప్యాట్స్ అందుబాటులోకి వచ్చాయి 2023లో. దీన్ని 3M అని అంటారు.
ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఇంకా దీని గురించి ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఈవెన్ కౌంటింగ్ దగ్గర క్రాస్ చెకింగ్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ లేదంటే ఈక్వల్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవుతుందా లేదా అని చూసుకోవడానికి కానీ వన్స్ వీవీప్యాట్ వచ్చిన తర్వాత అసలు ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయడానికే లేకుండా జరిగింది. నిజం, మీరు ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే వీవీప్యాట్స్ రాకముందున్న పరిస్థితి మనం ఒకసారి కనుక సమీక్షించుకుంటే దాదాపు 8-7 నుంచి 10% వరకు ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి సరిగా మార్క్ చేయకపోవటం చేత. అవును, ఇవన్నీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అసంఖ్యాకంగా ఉండేవి. తిరిగి లెక్కింపు చేయాలి, సరిగా మా ఓట్లు మాకు కౌంట్ చేయలేదు అన్న నేపథ్యంలో వీవీప్యాట్లు వచ్చిన తర్వాత ఇటువంటి వివాదాలకి తావు లేకుండా పోయింది. అంతే కూడా కాదమ్మా, గతంలో ఈ బూత్ క్యాప్చర్స్ ఎక్కువగా జరిగేవి. ఎందుకంటే ఫిజికల్గా బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ బూత్స్లో అందుబాటులో ఉండేవి. అందుచేత కొన్ని సందర్భాల్లో కొంతమంది బల ప్రయోగం ద్వారా చేజిక్కించుకుని దొంగ ఓట్లు కూడా చేసేవారు. ఇవన్నీ కూడా వీవీప్యాట్స్ ఈవీఎంస్ వినియోగంలోకి వచ్చిన తర్వాత అటువంటి సందర్భాలు జరిగిన సంఘటనలు అత్యంత అరుదు. రైట్ అండి. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే చెప్పమ్మా. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు ఏమిటి? 135A కింద వీవీప్యాట్స్ని విధ్వంసం. ఇప్పుడు మొన్న మన గురజాల జిల్లాలో మాచర్ల కాన్స్టిట్యూషన్ పల్నాడు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పాల్వాయి గేట్ లో జరిగిన సంఘటన ఏమిటి? వీవీప్యాట్ని విధ్వంసం చేశారు. ఇవి 135A కింద ఇవాళ హైకోర్టులో విచారణకు కూడా వస్తుంది ఈ కేసు. దీన్ని ఏపీ ఎలక్షన్ వాచ్ కింద మేము కూడా ఈ ఎలక్షన్ కమిషన్కి నివేదించాం. ఇది కనుక రుజువైతే 1 సంవత్సరం, మ్యాక్సిమం అయితే 3 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా వేయచ్చు. నా ఉద్దేశంలో ఇంకా ఈ నిబంధనని కొంచెం కఠినతరం చేయాలి. ఉదాహరణకి ఒరిస్సాలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు బేగుణ అనే కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ జగదేవ్ అనే అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అరెస్ట్ అనేది జరగలేదు. ఇప్పటి వరకు వీవీప్యాట్ విధ్వంసంలో ఉన్న వ్యక్తి హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొంది ఈ రోజు వరకు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కాదండి, ఇంకొకటి హైకోర్టు ఆయనకి ఎలాంటి పర్మిషన్స్ అంటే ఆయనకి కొన్ని రోజుల వ్యవధి ఇచ్చి అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదు అన్న ఆదేశాలు కూడా ఇచ్చారు. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇలా గనక చేసినట్లయితే వ్యవస్థ మీద విశ్వసనీయత ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. అప్పటికి పాత ప్రభుత్వంలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ బహుశా సమర్థవంతంగా తన వాదనని వినిపించి ఉండొచ్చు. ఇప్పుడు ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా దీంట్లో నియమించారు. అంచేత ఇవాళ విచారణలో దీని మీద సరైన నిర్ణయం, విచక్షణతో కూడిన నిర్ణయం, నిబద్ధతతో కూడిన నిర్ణయం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా ఉండే నిర్ణయం వస్తుంది అనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. రైట్. అలాగే నిమ్మగడ్డ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్. ఇంతకుముందు మనం వీవీప్యాట్ల గురించి మాట్లాడుకున్న దాంట్లో అంటే మీరు అన్నట్టు 13లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ అంటే దానికి ముందు జరిగిన ఎన్నికల్లో కూడా వీవీప్యాట్ లేనప్పుడు అంటే దే నెంబరు ఏ గుర్తు ఉన్న బటన్ మీద నొక్కినా వాళ్ళు సెట్ చేసిన బటన్కి అంటే టీడీపీ మీద నొక్కితే వైసీపీకి వెళ్ళేలాగా, వైసీపీకి నొక్కితే ఎవరు దేన్ని నొక్కినా సరే ఒకే నెంబర్కి వెళ్ళేలాగా జరుగుతుంది అన్న అనుమానాలు, అపోహలు వచ్చిన నేపథ్యంలోనే వీవీప్యాట్ వచ్చింది. ఆ బటన్ నొక్కిన వాళ్ళు, ఓటర్ అనేవాళ్ళు ఆ సింబల్ చూసుకుంటున్నారు, ఆ స్లిప్ అనేది అందులోనే పడిపోతుంది. ఇది జరుగుతున్నది. కానీ ఇప్పుడు కొత్తగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అని దీన్ని ఎక్కడుండైనా సరే ఫోన్ ద్వారా
ఆ ఈవీఎంలోకి అంటే వెళ్ళిపోయి ఆ సాఫ్ట్వేర్ ద్వారా మన ఫోన్లో ఓట్లు నొక్కేసుకోవచ్చు అన్నట్టుగా జరుగుతున్న ఒక పెద్ద ప్రచారం నిజంగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని, ఓటరు యొక్క హక్కుని నిర్వీర్యం చేసేలాగా ఉంది. దీని మీద ఎవరు స్పందించి, దీని మీద ఎవరు సీరియస్గా, ఇంకెవరు అంటే న్యాయస్థానాల గురించి మాట్లాడకుండా ఎలాంటి ఆదేశాలు ఉంటాయో ఇలాంటి వ్యవస్థల గురించి కూడా మాట్లాడకుండా లాంటి చర్యలు తీసుకోవాలంటే ఎవరు ముందుకు రావాలి? అమ్మ, దీనికి విజ్ఞతతో అందరూ విచక్షణతో వ్యవహరించాలి. ఓడిపోయిన వారు మామూలుగా ఇలాంటి ఆరోపణలు చేయటం సహజం. దీన్ని మనం పట్టించుకోకూడదు. న్యాయంగా ఇప్పుడు అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిక్షాకరంగా ఈ ఎన్నికలు తీసుకుని 400 వరకు గెలుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎన్ని గెలిచారు? 234 మాత్రమే గెలవగలిగారు. అత్యంత ప్రతిష్టాకరమైన అయోధ్యలో గెలిచారా? ఓడిపోయారు. ఇవన్నీ పారదర్శకతకి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే అధికార పార్టీ యథేచ్ఛగా వారికి ఎవరు ఇష్టలైన వాళ్ళందరినీ రిటర్నింగ్ ఆఫీసర్స్గా నియమించుకున్నారు. ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎంతో పారదర్శకతతో ప్రతిభ ఆధారంగా నియమించాల్సిన అవసరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 100% అధికారులను మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంపిక చేశారు. పక్కనున్న తెలంగాణలో అలా చేయలేదు. పక్కనున్న తెలంగాణలో వాళ్ళు దాని మీద సమీక్ష చేసి విస్తృతంగా దాని గురించి పూర్వాపరాలు ఆలోచించి ప్రతిభ ప్రాతిపదికగా తెలంగాణలో అపాయింట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకాలన్నీ కూడా ప్రభుత్వ కనుసన్నలతో జరిగిన నేపథ్యంలో ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఈ గత ప్రభుత్వం నియమించిన రిటర్నింగ్ ఆఫీసర్స్ నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయి అని చెప్పడం చాలా హాస్యాస్పదం. రైట్. మరి ఇది ఎక్కడి వరకు డ్రైవ్ అవుతుంది? దీన్ని ఎవరు, ఇలాంటి చర్చలు, ఇలాంటి ప్రచారాలు రాకుండా ఉండాలంటే ఎవరు దీని విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలంటారు? అమ్మ, దీని మీద పౌర సమాజం మాత్రమే స్పందించాలి. రాజకీయ పార్టీల వాళ్ళు అవకాశవాదంతో వాళ్ళకి ఏది అనుకూలం అయితే ఉంటుందో దాని మీద మాట్లాడతారు. కానీ పౌర సమాజం దీంట్లో ఉన్న వాస్తవాలని సహేతుకంగా మనం ఆకలింపు చేసుకోవాలి. ఈవీఎంస్ గురించి ఈవరకే పూర్తి వివరాలని ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని గురించి ఎటువంటి క్వెరీస్ అయినా, దీని గురించి ఎటువంటి వాటినైనా మనం ఎలక్షన్ కమిషన్ కనుక చేసినట్లయితే వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్న వీటన్నిటినీ కూడా వీటికి తగిన సమాధానాలు ఇస్తున్నారు. వ్యవస్థ మీద ఉన్న విశ్వసనీయతని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, అనవసరంగా అనుమానాలకి తావిస్తుంది. ఒక అబద్ధాన్ని అదే పనిగా పదే చెప్పడం ద్వారా దీంట్లో నిజం ఏదో ఉంది అనే సందేహానికి, ఆలోచనకి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కొంత విచక్షణతో వ్యవహరించాలి. ముఖ్యంగా జాతీయ పార్టీల వాళ్ళకి ఏదైనా గనక సందేహాలు గనక ఉంటే సందేహ నివృత్తి కోసం మనం ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన నిపుణులని సంప్రదించడం సబబు. వీళ్ళెవరూ కూడా ఒక్క నయా పైసా కూడా పారితోషికం తీసుకోకుండా సేవ చేయాలి, వ్యవస్థ కోసం మనం పనిచేస్తున్నామన్న దీంతో ఈ నిపుణులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళు కాదు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు పేరెన్నిక గన్న సాంకేతిక నైపుణ్యం కూడా ఉంది, నిపుణులు, విఘ్నులు. వాళ్ళతో నేరుగా మాట్లాడండి. మీ అనుమానాలు వారితో మీరు ఒకసారి ఒక సమావేశం ఏర్పరచుకోండి, నివృత్తి చేసుకోండి. అలా కాకుండా పత్రికా మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రక్రియలో సరిగా జరగలేదు అనే అనుమానాలకి తావుంది అని చెప్పేసి చేయటం అది విఘ్నతతో, విచక్షణతో కూడిందని నేను అనుకోను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయని చెప్పి ఎలక్షన్ వాచ్ మేము భావిస్తున్నాం.
ఓకే. అయినప్పటికీ కూడా జరిగిన ప్రజా తీర్పు ఏదైతే ఉంటుందో అది విఘ్నతతో విచక్షణతో కూడింది, దాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా. నిమ్మగడ్డ గారు, మీరు ఎలక్షన్ వాచ్ త్రూ ఒక ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి మీరు చేసిన కృషి కానీ, అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అవన్నీ మేబీ దోహదపడి చాలామంది సొంత ఖర్చులు పెట్టుకొని మరి నా ఓటు నేనే వేసుకోవాలి అని చాలా సీరియస్గా వెళ్ళారు. ఎందుకు అంటే గతంలో జరిగిన అవకతవకలు మనం మొన్న ఆ మధ్య కూడా మాట్లాడుకున్నాం. గతంలో జరిగిన అవకతవకల్లో అంటే ఒక రకంగా ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి కూడా మీరు దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి, పారదర్శకంగా జరగడానికి ఎంత పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చిందో మొత్తం తెలుగు సమాజం అంతా చూసింది. ముఖ్యంగా అటు పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, తిరుపతి బై ఎలక్షన్స్ కానివ్వండి, అంటే దాని మీద ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయని వైసీపీ ఈవీఎంల ద్వారా, అది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద 4-5 కంపెనీల ఫోర్సెస్ మధ్య పనిచేసిన ఎన్నికల మీద అనుమానం వ్యక్తం చేయడాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు తిరుపతి ఎన్నిక గురించి మీరు ప్రస్తావించారు. 2020లో తిరుపతిలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో జరిగిన కుట్రపూరితమైన, నేరపూరితంగా 35,000 దొంగ ఓట్లని మార్ఫింగ్ చేసిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో, దేశంగా ఎప్పుడూ ఇలాంటి దుశ్చర్య అనేది మనం ఎప్పుడూ చూడలేదు. అది దాని మీద ఎలక్షన్ కమిషన్ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న CEO కానీ చాలా ఆలస్యంగా స్పందించారనే చెప్పాలి. కొన్ని చర్యలు తీసుకున్నారు కానీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకుని ఉండాల్సిందే అని చెప్పి ఎలక్షన్ వాచ్ తరఫున మేము భావిస్తున్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక ప్రజా చైతన్యం వచ్చిందమ్మా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి అనే ఒక నిశ్శబ్ద విప్లవం, ప్రజా చైతన్యం వచ్చింది. ఈ ప్రజా చైతన్యాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేరు. నిజంగా కూడా పారదర్శకత ఎన్నికల విభాగంలో లేకపోయినా, అనేక రకాల లోపాలు ఉన్నా ఎన్నికల నిర్వహణలో CEO సమర్థవంతంగా పనిచేయలేకపోయినా 2-3 గంటల సేపు ఓటర్లు తమ ఓటు నమోదు చేయడానికి కోసం ఎదురు చూడాల్సి వచ్చినా కూడా ఏ అసౌకర్యాన్ని ప్రజలు లెక్కబెట్టలేదు, ఏ అవాంతరాన్ని ప్రజల్ని లెక్కబెట్టలేదు. అంచేత ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. ప్రజల మనోభీష్టం ఏదైతే ఉందో అదే వెల్లడైంది, బహిర్గతం అయింది. ప్రజా తీర్పుని ఎవరైనా సరే విఘ్నతతో, విచక్షణతో అంగీకరించాలి. అది మనం ఆశిస్తాం. అలా గనక చేయకపోతే, అలా చేయని వాళ్ళే పలచబడిపోతారు ప్రజల ముందు. మీరు నిజంగా చేయాల్సింది ఏంటంటే, ప్రజల మనసు గెలవటంలో ఎక్కడ మనం లోటుపాట్లు ఉన్నాయి అనే దాన్ని చూసుకుని, అంచనా వేసుకుని, సవరించుకుని నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ఈరోజు మీకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షంలో మేము కూర్చోము అని యాగీ చేయటం భావ్యమా, సమర్థనీయమా? అధికారం అనేది ప్రజలు ఒకరికే కట్టబడతారు. అది ప్రజల మనోభీష్టం, అది ప్రజల విఘ్నత. దాన్ని మనం ప్రశ్నించటం, దాన్ని దొడ్డిదారిన ఈవీఎంస్ ద్వారా నిబద్ధతను ప్రశ్నించటం, ఇవి హేతుబద్ధతగా లేదు, విఘ్నతతో కూడిన విషయం కాదు, నిబద్ధత లేదు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రైట్ అండి. నిమ్మగడ్డ గారు, అలాగే అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఒక రకంగా, అంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి ఐఏఎస్ల బదిలీల గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. బట్ మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆనాడు అధికార పార్టీ నుంచి ఆ ప్రెజర్స్ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో కొంతమంది ఐఏఎస్ల మీద కోర్టులు కూడా మొట్టికాయలేసినాయి. అయినప్పటికీ అంటే కొన్ని ఆర్ఫెన్సెస్కి వెళ్ళి వాళ్ళకి, అనాథ పిల్లలకి అన్నం వడ్డించమనేలాంటి ఆదేశాలు కూడా కోర్టులు ఇస్తే కూడా వాటిని కూడా తిరస్కరించారు. అందులో శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి టీమ్గా, అంటే ప్రజా వ్యతిరేకంగా లేదంటే రాష్ట్ర వ్యతిరేకంగా, అభివృద్ధి వ్యతిరేకంగా, ముఖ్యంగా నాయకులకి అంటకాగి వ్యవహరిస్తున్న తీరు అనేది ప్రతిసారి చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం అనేది అంత ఈజీగా రాదండి. అంటే దట్టు ఇంకా ఓసీ ఇలా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది.
అది ఫేస్ చేసిన వాళ్ళు, సివిల్ రాస్తున్న వాళ్ళు, రాసిన వాళ్ళకి తెలుస్తుంది. మీలాంటి సమయంలో అయితే ఇంకా అది చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక బూచుల్లాగా ఒక జిఏడికి అటాచ్ చేస్తున్న పరిస్థితికి కారణం అవడం నిజంగా సమాజం ఎలా చూస్తుంది? ఈరోజు ఐఏఎస్ల పట్ల ఎలా ఉంటుందంటారు వాళ్ళ పరిస్థితి? అమ్మ, నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను, నేను ఏ వ్యక్తుల మీద కానీ, ఒక పార్టీ గురించి కానీ, మనుషుల గురించి కానీ నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయబోను. ఒక నియమం అనేది నేను ఏర్పరచుకున్నాను. కాకపోతే విశ్లేషాత్మకంగా చెప్పాలంటే రాజ్యాంగ పరంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి 311 అధికరణ ద్వారా ఒక ప్రత్యేకమైన రక్షణ కల్పించారు. ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిస్కషన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేకంగా మనకి దేశం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఒక మంచి వ్యవస్థ ఉండాలి, ఈ వ్యవస్థను మనం కొనసాగించుకోవాలి, దేశీయ అవసరాల కోసం ఇటువంటి వ్యవస్థ, ఒక దృఢమైన వ్యవస్థ అవసరం, దీనికి రాజ్యాంగ రక్షణ కావాలి అని ఆయన ఆర్టికల్ 311 కింద ఏర్పరిచారు. అంచేత రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి వీరి మీద సర్వాధికారం ఉండదమ్మా. వీరందరూ దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద వారెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ వ్యక్తిని డిస్మిస్ చేయాలన్నా, ఈ వ్యక్తి మీద ఎటువంటి తీవ్రంగా ఉండే క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నా కూడా కేంద్రం యొక్క అనుమతి అవసరం. ఈ రక్షణలు కల్పించిన నేపథ్యంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. మీరు నేరపూరితంగా కానీ లేకపోతే పైవారి దీనికి ఒత్తిడికి లొంగి కనుక చేసినట్లయితే తరువాత జరిగే పర్యావరణానికి మీదే పూర్తి బాధ్యత అవుతుంది. రాజ్యాంగ రక్షణ స్వతంత్రంగా ఎక్కడ దాకా వెళ్ళిపోయిందండి పరిస్థితి. సీఎం కాళ్ళు మొక్కుతున్న అధికారులు, లేదంటే కాళ్ళ దగ్గర కూర్చునే అధికారుల దగ్గర వరకు కూడా వెళ్ళిపోయి ఈరోజు అవినీతి అక్రమాస్తులు కూడగట్టుకునే పరిస్థితి దాకా రావడం. మీరు ఒక సీనియర్ ఐఏఎస్గా ఇప్పుడు రాబోయే వాళ్ళకి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? నేనేం సూచనిస్తానంటే, రాజ్యాంగ రక్షణ దేనికైతే ఉందంటే మీరు మీ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించినంత వరకు మీకు రక్షణ ఉంటుంది. మీ అభిప్రాయాన్ని మీరు నిర్విధంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తం చేయాలి. చేసిన తరువాత తీసుకున్న నిర్ణయాలకి మీరు బాధ్యులు కారు, అందుచేత మీకు రక్షణ ఉంటుంది. కానీ తప్పుడు నిర్ణయం తీసుకోండి, తప్పుడు నిర్ణయం చేయండి అని ఒత్తిడి కనుక ఉంటే ఆ ఒత్తిడికి లొంగి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరణ చేయకపోతే అది చాలా దురదృష్టం. దాని మీద జరిగిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక చోట్ల దీనికి తగిన మూల్యం మీరే చెల్లించుకోవాలి. పైగా ఈ వ్యవస్థ మీద ఉండే నమ్మకం కూడా బలహీనపడటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజలు మీ మీద ఎంతో విశ్వాసం ఉంటుంది, మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ నిష్పక్షపాతంగా మీరు వ్యవహరిస్తారు అని చెప్పి ఇస్తారు. అందుకనే మీకు అనేక సౌకర్యాలు, వసతులు అన్నీ కూడా మీకు కల్పించారు. ఈ కల్పించిన నేపథ్యంలో మీరు ఎవరికి మీరు సమాధానంగా ఉండాలంటే మీ అంతరాత్మక సమాధానంగా ఉండాలి. మీరు ఎవరికి జవాబుదారీగా ఉండాలంటే రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి. అంతేగాని స్థానికంగా ఉండే పాలేగారులకు, స్థానికంగా ఉండే రాజకీయ నాయకులకు మీరు ఊడిగం చేయాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఈఓ దగ్గర నుంచి మొదలు పెడితే సిఎస్ వరకు ఈ 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా, అంటే అయిన వాడికి కంచెల్లో కానివాడికి ఇంకో రకంగా అన్నట్టుగా ఎవరైనా నిజాలు మాట్లాడినా, నీతిగా నిజాయితీగా వ్యవహరించినా వాళ్ళ మీద రకరకాల ఇబ్బందులు, అది మీరు కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇలా ఎదుర్కొన్న వాళ్ళు, యుద్ధం చేసిన వాళ్ళేమో అలా దూరం అయిపోతున్నారు. కనీసం తాము అనుకున్నది కూడా సాధించలేకపోతున్నారు, ఇంత చదువుకొని ఇంత అనుభవాన్ని గడించి కూడా. కానీ దగ్గర అయితే చాలు ఏదైనా చేయొచ్చు అంటే నిజంగా కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఈ వ్యవస్థ పట్ల చిన్న చూపు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి కదండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఇదే నేర్చుకుంటే కనుక ఏంటి పరిస్థితి వ్యవస్థ? అది వ్యవస్థ తప్పుదారిని పట్టిందమ్మా. అందుచేత ఇప్పుడు
ప్రభుత్వం ముందు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే దీన్ని తిరిగి పట్టాల మీద ఈ వ్యవస్థను పెట్టి నడిపించాలి. గతంలో తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించమని నేను కూడా చెప్పట్లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారు కాదు, ఎవరైనా సరే, ఎంత ఉన్నతాధికారులైనా ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారినైనా ఉపేక్ష ధోరణి వద్దు, జవాబుదారీతనం అనేది రావాలమ్మా వ్యవస్థలో. ఈ జవాబుదారీతనం తీసుకురావటం కోసం మీరు ఇంతకుముందు తప్పుదారిలో పడ్డవాళ్ళని మీరు వాళ్ళని శిక్షించడం ద్వారానే జవాబుదారీతనం వస్తుంది. గతంలో పనిచేసిన వాళ్ళని మీరు తప్పు చేసిన వాళ్ళని మీరు కనుక వదిలేస్తే ఉపేక్ష ఇది ఉంటే ఏ చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక వాదన బలపడుతుంది. ముఖ్యంగా రక్షించాల్సింది వ్యవస్థల్ని. మీరు టీటీడీ గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు చెందిన సంస్థ తిరుపతి. తిరుపతిలో జరిగింది ఏమిటి? అసలు ఆల్ ఇండియా సర్వీస్కి చెందిన అధికారిని తీసుకురావటం, జాయింట్ ఈవోగా చేయటమే తప్పు. దాన్ని కూడా నిబంధనలు ఒప్పుకోవు. అతన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని చేయటం, అతని నేతృత్వంలో కొనసాగించడం, అతన్ని వ్యక్తి కోసం వ్యవస్థ పనిచేసే రకంగా చాలా బాధాకరం, ఆశ్చర్యకరం. అవును, దీన్ని హైకోర్టులో కూడా ప్రశ్నించడం జరిగింది. దాని మీద తుది నిర్ణయం జరగలేదు. మరి ఇది కూడా చాలా శోచనీయం. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. సంస్థలు, స్వతంత్ర సంస్థలు, టీటీడీ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి పూర్వ ప్రతిష్టకి, వైభవానికి, దానికోసం కృషి చేయాలి. నిజమైన ధర్మ ప్రచారం ఈ సంస్థ ద్వారా జరగాలి. అవును. సో కొత్త ప్రభుత్వానికి మీరు చేసే సూచన ఏంటి? అంటే ఎలా ఉంటే ఈ అధికారుల విషయంలో ఇలాంటి మచ్చలు లాంటివి రాకుండా ముందుకెళ్ళాలంటే మీరేం చెప్తారు? ప్రతిభావంతులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు గుర్తించండి. అంకిత భావంతో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు గుర్తించండి. అంటే నేను కక్ష సాధింపు ధోరణి కూడా మంచిది కాదు. అంటే ఒక వర్గం వారినో ఒకళ్ళ వారి మీదనో చర్యలు కూడా మనం తీసుకోకూడదు. కానీ తప్పు చేసిన వారిని మాత్రం ఉపేక్షించకూడదు. తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోవడం ద్వారానే జవాబుదారీతనం అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ జవాబుదారీతనం కోసం మీరు తప్పకుండా ప్రయత్నం కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పే అవసరం లేదు అని చెప్పి నేను భావిస్తాను. సో మెతక ధోరణి అయితే అవసరం లేదు, మూల్యం కూడా చెల్లించుకోవాలి. ఖచ్చితంగా మెతక ధోరణి అయితే అవసరం లేదు. ఎందుకంటే వ్యవస్థల్ని సిట్రైట్ చేసి గాడిని పెట్టాలంటే ఎవరో ఒకళ్ళు రావాలి, ఎవరో ఒకళ్ళు దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. లేదంటే కొందరు బలైపోతూ ఉంటారు, కొందరు మాత్రం అగ్రతాంబూలం అందుకుంటూ ఉంటారు. టోటల్గా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అదే చీడ అది అంటించుకునేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒక నమ్మకం, ఒక గౌరవం, సెల్యూట్ చేయాలి అనే అంత గొప్పతనం ముఖ్యంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే కూడా వాళ్ళకి ఇచ్చే ప్లేస్ సామాన్య ప్రజలు ఆ స్థానం కల్పిస్తారు. అలాంటి వాళ్ళు చేసిన పరిస్థితులు, పనుల మీద ఆ ప్రభావం సొసైటీ మీద ఉంటుందండి. తప్పకుండా అమ్మ, దీని మీద సర్వీసెస్ కూడా కొంచెం ఒక నిష్పాక్షికంగా ఆలోచించుకోవాలి, సమీక్షించుకోవాలి, స్వయం నియంత్రణ ఏర్పరచుకోవాలి. సీనియర్స్, పెద్దలు, మంచి ఎవరైతే ఆదర్శప్రాయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతృత్వంలో కొంచెం నిబద్ధత, నిజాయితీ, ఇలాంటి వాటికి పారదర్శకత, ఇవన్నీ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవును, రైట్ అండి. థ్యాంక్ యూ నిమ్మగడ్డ గారు. మొత్తంగా ఈవీఎంలు, ఇటు అధికారుల నైపుణ్యం ఎలా ఉండాలి అని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.